ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లా అనగా, యేసుక్రీస్తు వినండి, కొంతమంది 5వ సహోదరులు మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన జనన విధి గురించి చెప్తున్నా, వినండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కొంతమంది మాట్లాడతా పరిశుద్ధాత్మ కుమ్ముకుంది కాదు. వాళ్ళు దగ్గర పెట్టుకొని కొన్ని విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు నోరుందని ఎలాగలా మాట్లాడితే అది కుదరని విషయం. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. చదువు బ్రదర్. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కలిగినది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, యేసుప్రభు అసలు ఎలా పుట్టాడు, అసలు పుట్టనే లేదు, ఆధారం లేవని. మరి బైబిల్ కంఠపదంగా చెప్తుంది, యేసుప్రభు పుట్టుక గురించి స్పష్టంగా చెప్పింది. మరి దీనికి మరి వాళ్ళు సమాధానం ఇవ్వాలి. మరి కొంతమంది 5వ సహోదరులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. యేసు ప్రభు పుట్టుక గురించి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం యేసు ప్రభు యొక్క జనన విధి గురించి మాట్లాడారు. అక్కడ ఏమంటారు మరి మీరు? దీని గురించి మీరు మాట్లాడాలి. ఒక మనిషి, ఒక పురుషుడు, ఒక స్త్రీ కూడుకుంటే గర్భం రావాలి. అవును, స్త్రీ పురుషుడు పరిశుద్ధాత్మ ఆమెతో అలా ప్రవర్తించిందా? అలా ప్రవర్తించడానికి జరగని విషయం. అది ప్రవర్తించడానికి వీలు లేదు. ఎట్లా మాట్లాడతారంటే, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ మరైనేదో చేశాడు లేదు కాదు. మరైనేదో మీరు అనుకుంటున్న నీచమైనటువంటి తుచ్చమైనటువంటి ఆలోచన, వక్ర బుద్ధి కలిగినటువంటి వంకర బుద్ధి అయినటువంటి ఆలోచనలు మీకుంటాయి కదా. కొన్ని ఆలోచనలు బట్టి అదేమైనా శరీరం కలిగిందా? స్త్రీతో పాపం చేయడానికి, స్త్రీతో అట్లా నడుచుకోవడానికి అది ఆత్మ.